హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఈరోజు మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారు. నేను ఆయన నడుపుతున్న కొన్ని ఆర్గనైజేషన్స్కి వాటికి వెళ్ళి చూసొచ్చాను. మీకు కూడా అవి చూపించే ప్రయత్నం చేస్తాను. సరే, అవి చూపించే ముందుగా ఒకసారి అసలు వాటి గురించి, అవి ఎందుకు స్టార్ట్ చేశారు, అవేంటి అవి మీకు ఆయన మాటలోనే చెప్తాను. మనతోటి వందే మాతరం ఫౌండేషన్ సెక్రటరీ మాధవరెడ్డి గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇది అంటే ముందుగా వందే మాతరం ఫౌండేషన్ గురించి చెప్పండి సార్ కొంచెం. సో ఇది 2005 సంవత్సరంలో వందే మాతరము సెంటినరీ సెలబ్రేషన్. అది అంటే వందే మాతరం స్లోగన్ 1905లో వస్తే 2005కి ఒక 100 ఇయర్స్ అయింది. ఆ సందర్భంగా ఒక 100 గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్, మారల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి వరంగల్లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. రవీందర్ గారని వారు ప్రారంభం చేశారు. నేను ఆ కాన్సెప్ట్ నచ్చి నేను 2006లో నేను చదివిన గవర్నమెంట్ స్కూలు కల్వకుర్తిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఇక పిల్లలు 7-8 తరగతికి వచ్చినాక కూడా చదవడం రాయడం వస్తలేదు, కూడికల గుణకారాలు వస్తలేవు, అయినా 10th పాస్ అయిపోతున్నారు. అసలు ఎక్కడ గ్యాప్ ఉంది దాని గురించి కొంత రీసెర్చ్ చేయడం కోసం కల్వకుర్తిలోనే అక్షరవనం అని రీసెర్చ్ సెంటర్ పెట్టడం జరిగింది. అదే కాకుండా మారల్ ఎడ్యుకేషన్కి సంబంధించి రకరకాలుగా కల్చరల్ ఈవెంట్ చేయడము, ఓల్డ్ స్టూడెంట్స్ని గ్యాదర్ చేసి వాళ్ళు చదివిన స్కూల్కి హెల్ప్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాము. కానీ ఈ ప్రాసెస్లో మాకు అనిపించింది అసలు క్లాస్ రూమే కరెక్ట్ లేదు, వాళ్ళ అసలు నేర్చుకునే వయసు మొత్తం కూడా ఏమీ నేర్చుకోకుండా బయటకు వస్తున్నారు, అసలు నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి తేడా ఏంటి అన్న దాని మీద వర్క్ చేసేటప్పుడు శ్రీపతి రెడ్డి గారని మా వందే మాతరం ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్, ఆయన రీసెర్చ్ సెంటర్ అక్కడ కల్వకుర్తిలో, వాళ్ళది మిర్యాల కూడా, కానీ మేమందరం లైక్ మైండెడ్ కలిసి వారు కల్వకుర్తికి షిఫ్ట్ అయ్యి ఈ లెర్నింగ్ మెథడాలజీ మీద మేము రీసెర్చ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ఈ అక్షరవనం, ఈ ఐడియా ఎలా వచ్చింది? ఎక్కడైనా చూసారా మీరు? లేకపోతే అసలు అలా రన్ చేయాలని ఐడియా ఎలా వచ్చింది మీకు? అంటే శ్రీపతి రెడ్డి గారు రీసెర్చ్లో ఒక కరికులంని డెవలప్ చేసిండ్రు, లాంగ్వేజ్, లాజిక్ అండ్ లైఫ్ స్కిల్స్ అని. అంటే లాంగ్వేజ్ ఎలా నేర్చుకుంటారు, లాంగ్వేజ్ అనేది సెల్ఫ్ లెర్నింగ్, లాజిక్ అనేది ప్యూర్ లెర్నింగ్, లైఫ్ స్కిల్స్ అనేది లెర్నింగ్ బై డూయింగ్. మేము కూడా చిన్నప్పుడు చూసినాం కదా, నేను క్లాస్ రూమ్కు పోతే నాకు భయాన్ని పెంచేది క్లాస్ రూమ్లో. అంటే తెలియంది అది A+B² అది X అనుకోమంటుండే, భయం పెంచుతుండే. మళ్ళీ నేను తీరా మా బాయ్ దగ్గరికి వచ్చి నేను పాలు తీసుకోవడము, తర్వాత తీసుకెళ్ళి మార్కెట్లో మిల్క్ బూత్లో అమ్మడము, తర్వాత బాయ్ దగ్గర రకరకాల వ్యవసాయం సంబంధించిన పనులు చేసేటప్పుడు నేను ఆనందంగా ఉండేవాడిని. కానీ మళ్ళీ బడికి పోయేసరికి భయం ఎక్కువ ఉంటుండే. ఏంటంటే అది గుర్తుపెట్టుకోవాలి, పరీక్ష రాయాలి. అసలు ఈ గుర్తుపెట్టుకోవడము అనేది రాకపోతే ఇంకా చదివే రాదు అన్న ఆ భావం కూడా క్లాస్ రూమ్లో మిగతా టీచర్లు కూడా మమ్మల్ని అట్లనే చూస్తుండేది. అప్పుడు నాకేమనిపించింది అంటే, అరే మరి నాకు అప్పుడే నేను డిసైడ్ చేసుకున్నాను, అరే నేను ఎవ్వని కింద ఉద్యోగం చేయొద్దు, నేనే ఉద్యోగాలు క్రియేట్ చేయాలి అన్నప్పుడు ఈ గుర్తుపెట్టుకోవడం అనే అదొక స్కిల్. అది ఆ గుర్తుపెట్టుకోవడంతో పాటు కోఆర్డినేషన్, కోఆపరేషన్, టీమ్ వర్క్, స్పాంటేనియస్ డిసిషన్, క్రైసిస్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, ఇలాంటి చాలా స్కిల్స్ లైఫ్లో అవసరం. ఆ స్కిల్స్ అన్నీ కూడా ఇప్పుడు క్లాస్ రూమ్లో ఇవ్వట్లే. కాబట్టి అసలు ఈ అక్షరవనం ద్వారా పిల్లలకి లైఫ్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటు అంటే, ఒక వంట చేయడం చేస్తుంటే ఆ వంటలో ఎన్ని ప్రీ ప్లానింగ్ ఉంటుంది, పోస్ట్ ప్లానింగ్ ఉంటుంది, తర్వాత కోఆర్డినేషన్ ఉంటుంది. ఒక 3-4 కలిస్తేనే అది సక్సెస్ఫుల్గా వంట బయటికి వస్తుంది. అందులో క్రైసిస్ ఉంటుంది. ఒకసారి ఉల్లిగడ్డలు టక్కున నీళ్ళల్లో మన నూనెలో వేస్తే అది మీద పడుతుంది, అది ఎక్కడన్నా రాసేమి డిఫైన్ అయ్యి ఉండదు కదా. కాబట్టి అలాంటి క్రైసిస్ని ఎట్లా మేనేజ్ చేయాలి, తర్వాత స్పాంటేనియస్గా డిసిషన్ తీసుకోవాలి. స్పాంటేనియస్ డిసిషన్ తీసుకోవడం అనేది మీ కరికులంలో ఎక్కడన్నా స్పాంటేనియస్ డిసిషన్ గురించి ఎక్కడన్నా ఉంటుందా? కానీ మన లైఫ్లోనేమో ఎక్కడ చూసినా స్పాంటేనియస్ డిసిషనే తీసుకోవాల్సి వస్తుంది. చాలా థింగ్స్లో 99% స్పాంటేనియస్గా తీసుకోవాలి. కాబట్టి అప్పుడు నేను స్పాంటేనియస్గా కాకుండా నేను ఏదో పుస్తకంలో చదివింది చూస్తా అంటే కుదరదు కదా. కాబట్టి ఇప్పుడు మన దగ్గర అక్షరవనంలో పిల్లలన్నీ కూడా లైఫ్ స్కిల్స్ అనేది లెర్నింగ్ బై డూయింగ్ చేయడం ద్వారా. అంటే నేను చిన్నప్పుడు పాలు పిండేటప్పుడు పాలు పిండుతుంటే 2 కాళ్ళ మధ్యలో పెట్టుకొని
ఈగ గరుస్తుండే. ఈగ గరుస్తే ఈగ పడిపోతే పాల క్యాన్ కింద పడుతుంది. ఈగ గరుస్తున్నా కూడా అట్లనే అంటే బ్యాలెన్స్ కోల్పోకపోతుంటే నాకేంటంటే లైఫ్లో కూడా ఇలాంటి ఈగలనే కష్టాలు ఎన్ని వచ్చినా బ్యాలెన్స్ కోల్పోవద్దు అనేది నేను పనిలో నేర్చుకున్నా. నేను బావి దగ్గరికి వెళ్ళి నాగలు దున్నుతుంటే దున్నేటప్పుడు అది కరిగట్ అంటే వరి వేయాలని అంటే బురదలో దున్నాలి. ఆ దున్నేటప్పుడు నాకు తుమ్మముళ్ళు గుచ్చినప్పుడు అంటే ఆ తుమ్మములు కూడా నాకు పాఠం నేర్పింది. అంటే ఎట్లా అంటే ఆ తుమ్మములు గుచ్చినప్పుడు అరే ఎందుకు గుచ్చింది తుమ్మములు అసలు అంటే ఆ నీళ్లు కట్టి ఆ బురద చేసే కంటే ముందే ప్లెయిన్గా ఉన్నప్పుడు అందులో ఉన్న ముళ్ళన్నిటిని కూడా తీసి పక్కన పెట్టేసేస్తే అద్భుతంగా దున్నితే అద్భుతమైన పంట పండుతుంది. అట్లనే మన మైండ్లో ఉన్న చెడు అనే ముళ్ళని తీసి పక్కన పెడితే అద్భుతమైన జీవితం అనే పంట పండుతుంది అనేది అంటే ఈ లైఫ్ అంటే నేర్చుకోవడం అంటే లెర్నింగ్ అనేది చేయడం ద్వారా నేర్చుకుంటారు అన్న ఆ విషయం ఉంది కదా. ఆ విషయము మాకు శ్రీపతి రెడ్డి గారు వారి ఫిలాసఫీలో వాళ్ళు ఆలోచిస్తున్న తీరుకు రెండు మ్యాచ్ అయినాయి. మ్యాచ్ అయినప్పుడు అరే ఎడ్యుకేషన్ అంటే క్లాస్ రూమ్ ఒకటే కాదు, క్లాస్ రూమ్ లేకుండా కూడా ఎడ్యుకేషన్ చేయొచ్చు కాబట్టి మీకు అక్షరవనంలో ఎక్కడ క్లాస్ రూమ్ ఏమీ ఉండదు. అట్లా వచ్చిన ఆలోచనే ఇప్పుడు. ఏ ఇయర్ స్టార్ట్ అయిందండి అక్షరవనం? ఇది 2015లో ప్రారంభం. దాదాపు 9 years. 9 years. 10 years. సో అంటే ఇనిషియల్గా ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అక్కడ? అంటే ఇనీషియల్గా ఇప్పుడు ఒక 20 మంది అంటే ఈ కల్చర్లోకి అంటే తల్లిదండ్రులందరూ కూడా ఏంటంటే చదువు అంటే మార్కులు సర్టిఫికేట్ సంపాదించడం అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అసలు ఆ సర్టిఫికేట్కి చెత్తబుట్ట కూడా చిచి నా దాంట్లో వేయొద్దు అంటుంది. ఎందుకంటే అంత విలువలేని ఇది వచ్చింది. అంటే ఇంతకుముందు మనకి చదువుకుంటే బాగుపడతారు అనేది ఎట్లొచ్చిందని అంటే అది అప్పుడు చదువుకున్న వాళ్ళు ఎవరు లేనప్పుడు కొద్దిమంది చదువుకునే 20% చదువుకున్నారు. చదువుకుంటే అందులో 20%లో ఒక 10%కి ఈ సాఫ్ట్ స్కిల్ వచ్చిన వాళ్ళు మంచి ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. మిగతా 10% రకరకాలుగా సెటిల్ అయిపోయారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళే మొత్తము 90% ఉంటున్నారు. ఆ 90% వాళ్ళకి ఏంటంటే చదువుకోవడం అంటే పనికి దూరంగా ఉండడము అన్న భావం ఏర్పడ్డది. కాబట్టి పనికి దూరంగా ఉండడము, కూర్చొని సాఫ్ట్ వర్క్ చేయడం. అసలు ఆ సాఫ్ట్ స్కిల్కు ఉన్న స్కోప్ ఏంటంటే 10 to 15% స్కోప్ ఉంది. కానీ మళ్ళీ మొత్తం 90% చదివారు కదా. 90% చదివిన తర్వాత మళ్ళీ లైఫ్లో నిలబడాలంటే మళ్ళీ ఎక్కడో మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తూ అంటే మరి ఇన్నేళ్ళు నేర్చుకున్నది ఏమైపోయింది? స్కూలింగ్లో ఉన్న ఇన్ని సంవత్సరాలు కూడా నేర్చుకున్నదంతా కూడా వృధా అయిపోయింది. కాబట్టి అసలు దీనికి అసలు నేర్చుకోవడం ఏంటి, తెలుసుకోవడం ఏంటి? తెలుసుకున్నది పరీక్షల తర్వాత మర్చిపోతారు, కానీ నేర్చుకున్నది జీవితాంతం ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ. నాకు ఇప్పటికీ మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది, చిన్నప్పుడు మన అందరం మీరు ఇందాక చెప్పినట్టు A+B² ఇవే నేర్చుకున్నాం. అవును. అది దేనికి ఉపయోగపడుతుంది? ఎక్కడ అవసరమే రాదు. అవును, అది ఎక్కడ అవసరం రాదు నిజంగా. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న మా కజిన్ వాళ్ళ అబ్బాయిని అరే మన సీఎం ఎవర్రా అన్న, ఫలానా రేవంత్ రెడ్డి అని. మరి చీఫ్ మినిస్టర్ ఎవర్రా తెలియదు నాకు. అంటే ఆ క్వశ్చన్ పేపర్లో ఎలాంటి క్వశ్చన్ వస్తుందో దానికి ఆన్సర్ ప్రిపేర్ అవుతున్నారు పిల్లలు. సో అంటే మరి మీరు దీని నుంచి అంటే ఇనిషియల్గా అంటే ఇప్పుడు పేరెంట్స్ ఒక విధంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్ వ్యవస్థ పాడైపోవడానికి సగం కారణం పేరెంట్స్. సో మరి మీ దగ్గర పేరెంట్స్ పిల్లల్ని జాయిన్ చేస్తున్నప్పుడు కానీ వాళ్ళ నుంచి మీకు కోఆపరేషన్ ఉండిందా? ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా కొత్తల్లో? అట్లేం లేదండి. అంటే ఇప్పుడు మరీ అంటే ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ వరకు కూడా చదవడము, గుర్తుపెట్టుకోవడం, పరీక్షలు రాయడం అనేదే చదువు అనేది వాళ్ళ మైండ్లో ఉంది. కానీ ఇప్పుడు ఇంకా న్యూ జనరేషన్ వచ్చిన వాళ్ళందరూ కూడా అరే ఇది కాదు, పిల్లలు చాలా నేర్చుకోవాలి, లెర్నింగ్ అంటే ఓన్లీ పుస్తకాలలో ఉన్నది లెర్నింగ్ కాదు అన్న ఒక ఆలోచన వాళ్ళ లోపల వచ్చింది. ఇంకా ఈ రోజుల్లో వాడిని ఖాళీగా కూర్చోబెడితే మొబైల్ పట్టుకొని కూర్చుంటున్నాడు. ఆ మొబైల్ ఎంత డ్యామేజ్ చేస్తా అంటే వాడిని ఏజే అసలు వాని శరీరం ఒక చోట ఆగదు అసలు. ఏదంటే అది అంటే ఇట్లా రావిని కూడా ఇట్లా నరగా పిసికేస్తే పిండిపోయి అంత అలాంటి ఏజ్ని అవర్స్ టుగెదర్ స్టడీ అవర్స్ అని పెట్టి కూర్చోబెట్టడము ఎంత దుర్మార్గం అసలు. వానికి ఆట లేదు, పాట లేదు, గంటలు స్కూల్లో చదువుతాడు, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ట్యూషన్ చదువుతాడు, ట్యూషన్ చదివిన తర్వాత మళ్ళీ ఎగ్జామినేషన్ ప్రిపరేషను. అసలు ఆ నరకం అనేది అనుభవిస్తారు. అది తల్లిదండ్రులకు కూడా ఈ మధ్య అర్థం అవుతుంది. కాబట్టి పిల్లలకి మేము చిన్నప్పుడు పనులు చేయడం ద్వారానే చాలా విషయాలు నేర్చుకున్నాము అన్న ఒక ఆలోచన కూడా వచ్చింది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ బట్టి మార్కులు తెచ్చుకోవడం కాదు అన్న ఆలోచన ప్రారంభమైంది. కాకపోతే ఒక సోషల్ చేంజ్ రావాలని అంటే అప్పుడు ఏముంది అసలు ఈ సిస్టమ్ ఎట్లొచ్చిందంటే లార్డ్ మెకాలే ఇండస్ట్రియలైజేషన్ అవుతుంది. ఇండస్ట్రియలైజేషన్ అయినప్పుడు
బుర్రతో పనిచేసేవాడు కాదు, శరీరంతో పనిచేసేవాడే కావాలి వాళ్ళకి. కాబట్టి అసలు ఆ బుర్ర పనిచేయకుండా చేయడం కోసం చేసిన కుట్ర ఇది. బ్రిటిషర్స్ ఆ ఇండస్ట్రీ నడిపేది ఎవరనంటే బ్రిటిషర్ పెట్టాలి. అందులో గుడ్డిగా కూర్చొని పనిచేసేవాడు ఎవడంటే భారతీయుడు. కాబట్టి ఆలోచన శక్తిని చంపేసే ప్రక్రియ ఈ క్లాస్ రూమ్. ఇప్పుడు అట్లా కాకుండా అసలు ఆ పిల్లవాడిని మా దగ్గర ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తారు. అసలు ఆ ఫ్యాబ్రికేషన్ వర్క్ చేసేటప్పుడు అసలు ఏ డైమెన్షన్లో కూర్చొని ఆ వెల్డింగ్ చేస్తే దాని ఆ డైమెన్షన్ కూడా ఎట్లుంటుంది, దాంట్లో మెజర్మెంట్ ఏంటి, ఇలాంటి తర్వాత క్రియేటివిటీ. అరే ఇట్లా చేసినప్పుడు ఇట్లా కాకుండా నేను దీన్ని తీసుకున్నట్లయితే ఇంకా డైమెన్షన్ మంచిగా వస్తుంది కదా అని సొంతంగా ఆలోచించడం మొదలు పెడతారు. ఇప్పుడున్న క్లాస్ రూమ్లో సొంతంగా ఆలోచన లేనే లేదు అసలు, 0%. కాబట్టి మా దగ్గర పిల్లలు ఆ ఫ్యాబ్రికేషన్ చేసేటప్పుడు మేమేమంటున్నాం అంటే ఫిజిక్స్ ల్యాబ్ అంటే ఏంటంటే ఫ్యాబ్రికేషన్ చేయడము, ఈ మెజర్మెంట్ చేయడము, ఆ లెవెల్స్ చూడడం ఉంది కదా, అదే మేము ఫిజిక్స్ ల్యాబ్ అంటున్నాం. ప్రాక్టికల్గా ఆ పని చేసేటప్పుడు ఫిజిక్స్లో ఉండే ఎన్ని ఫార్ములాస్ వాడు తెలియకుండానే ఆ ఫార్ములాస్ని ఇంప్లిమెంట్ చేసేస్తాడు డైరెక్ట్గా. నేర్చుకున్న దేనికోసము, పరీక్ష రాసి మర్చిపోవడం కోసం కాదు కదా, ఇంప్లిమెంట్ చేయడం కోసం. అందుకని మేము ఫిజిక్స్ ల్యాబ్ ఏమంటామంటే ఈ వెల్డింగ్ చేయడమే ఫిజిక్స్ ల్యాబ్ అంటాం. అదేవిధంగా వంట రూమ్లో పిల్లలు వంటలు చేస్తున్నారు, ఈ వంటని మేము కెమిస్ట్రీ ల్యాబ్ అంటున్నాం. ఇప్పుడు మీరు ఏదో కెమిస్ట్రీ ల్యాబ్లో ఒక్కటి ఇట్లా చూసి కొన్ని కలర్ చేంజ్ అయినట్టు ఓ వాట్ ఏ వండర్ అంటారు. అసలు మనం వంటలో ఎన్ని వేస్తుంటే ఎన్ని రంగులు మారుతాయి, తర్వాత ఎన్ని వాసనలు మారుతాయి. కాబట్టి ఒక కెమిస్ట్రీ ల్యాబ్ అంటే పిల్లలు ఉంటుంది అంటే డే టు డే లైఫ్కి వంట అవసరం కదా. కాబట్టి ఆడు వంటలో ఇన్వాల్వ్ అవుతున్నాడు, మళ్ళీ దాంట్లో ఉండే ఫార్ములాస్ కూడా ఇండైరెక్ట్గా నేర్చుకుంటున్నాడు. అదేవిధంగా మా దగ్గర పెద్ద నర్సరీ ఉంది, మీరు చూసారు ఎన్ని మొక్కలు ఉన్నాయో. ఆ మొక్కలన్నీ కూడా పిల్లలే పెంచారు. ఆ మొక్క అసలు ఒకటి విత్తనం వేస్తే పెరుగుతుంది, ఒకటి మొక్క చిన్న కొమ్మ పెడితే పెరుగుతుంది, ఒకటి ఆకు పెడితే పెరుగుతుంది. అసలు దాన్ని పర్సనల్గా వాడు ఎక్స్పీరియన్స్ చేయడం అనేది వాని లోపల ఎన్ని రకాల ఆలోచనలని ఇవ్వగలుగుతుంది. మా దగ్గర ఇప్పుడు 50,000 పైన మొక్కలు ఉన్నాయి, అవన్నీ పిల్లలే పెంచుతున్నారు. అది చిన్న పౌచ్లో ఒక చిన్న విత్తనం వేస్తే అది 3 రూపాయలు, అది ఒక 3 నెలలు అయితే 30 రూపాయలు. అందులో ఎకనామిక్స్ కూడా ఉన్నాయి కదా. నేను దీన్నే బాటనీ ల్యాబ్ అంటున్నాం. ఇంకా బాటనీ ల్యాబ్ ఇంతకంటే ఏం ల్యాబ్ ఉంటుంది. అది కాకుండా మా దగ్గర ఒక 50 ఆవులు ఉన్నాయి. 50 ఆవులు పిల్లలు ఉదయం దొడ్లో పెండ తీసే దగ్గర నుంచి మొదలు పెడితే రాత్రి పాలు విండే వరకు మొత్తం పిల్లలే చూస్తారు. అసలు దానంతా జువాలజీ ల్యాబ్ ఏముంది అసలు అంటే అసలు ఆవు కట్టింది, ఆవు ఈనింది, తర్వాత అరే కోడెలు 2-3 ఎక్కువైనాయి, ఆవు ఒక్కటే అయ్యింది. అంటే సెక్స్ ఎడ్యుకేషన్ అంటే పుస్తకాలలో చదివితే వస్తుందా అండి? మనకు న్యాచురల్గా అసలు ఆవేంటి, కోడేంటి, కోడి పెట్ట, మా దగ్గర పిల్లలు ఆ కోడి పెట్ట, కోడి పుంజు చాలా న్యాచురల్గా మాట్లాడుకుంటారు. అది అది హ్యూమన్ బాడీ గురించి మనం ఎంతైతే సీక్రెట్ పెడతామో అట్లా సీక్రెట్ లేకుండానే పిల్లలు మాట్లాడుకుంటారు. అరే పెట్టలు తక్కువైనాయి, పుంజులు ఎక్కువైనాయి, కాబట్టి పుంజులు కోసేద్దామంటారు. అంటే ఇదంతా ప్రాక్టికల్, అదే జువాలజీ ల్యాబ్. ఇంతకంటే మనకు లెర్నింగ్లో ఇన్ని విషయాలు ఆల్రౌండ్ డెవలప్మెంట్కి అవసరమైన చాలా థింగ్స్ పిల్లలు నేర్చుకుంటున్నారు, ఆనందంగా నేర్చుకుంటున్నారు. అంటే వీడు గంటలు ఆ శరీరము ఇట్లా పరిగెత్తే శరీరాన్ని మీరు గంటలు ఒక క్లాస్ రూమ్లో కూర్చోబెట్టడం పిల్లలకి ఎంత నరకం మీరే ఆలోచించండి. ఇప్పుడు అందరు పెద్దవాళ్ళు అయిన వాళ్ళందరినీ కూడా అట్లా పిల్లల్ని కూర్చోబెట్టినట్టు వాళ్ళని కూర్చోబెట్టండి, కూర్చోగలుగుతారా అసలు? కాబట్టి పిల్లలు ఆనందంగా పనిచేయడానికి రెడీగా ఉన్నాం. అందరు ఏమనుకుంటారు మేమే కష్టపడ్డాం, మా పిల్లలు కష్టపడదు. కష్టపడడం వేరు, నేర్చుకోవడం వేరు. ఇప్పుడు అక్షరవనంలో పిల్లలు నేర్చుకుంటున్నారు, ఆ నేర్చుకున్నది వాళ్ళ జీవితానికి అక్కరొస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకున్నది, ఇప్పుడు మొబైల్ వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోవడం ఇర్రిలెవెంట్. మన ఇంతకుముందు ఫోన్ నెంబర్లు గుర్తుపెట్టుకోవడం ఇవన్నీ ఉంటుండే, ఇప్పుడు అవసరం ఆ ఫోన్ నెంబర్? అసలు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా అసలు మీకు ఏది ప్రపంచంలో ఏ విషయం అవసరమైనా గూగుల్ ఉండే, గూగుల్ అంతా బెస్ట్ గురు ఏముంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగులే ఉంది. కాబట్టి నీకు ఏం కావాలి, నువ్వు ఆ గోత్రూ కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ని నువ్వు ఫీల్డ్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు అది ఏ విధంగా మారుతుందని. కాబట్టి లెర్నింగ్ బై డూయింగ్ అనే దానికి పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తుంది అక్షరవనం. అయితే కొంతమంది మేధావులు అని ఫీల్ అయ్యే మేధావులు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు మరి పిల్లలతో మీరు ఇట్లా చాకరీ చేయిస్తామనో లేకపోతే ఏదో అట్లా గొడవలు ఎవరైనా చేశారా? ఇనీషియల్గా ఉంటుండే అట్లా పిల్లలతో పని చేయిస్తున్నారు అంటే పని చేయిస్తున్నాం కాదు, వాళ్ళు నేర్చుకుంటున్నారు అన్నాం. అంటే నేర్చుకోవడం కాదు అసలు, బిలో 14 years లోపల మీరు అంటే మరి ఇంకా మేము అట్లా లాగినట్లుంటే చేసేవానికి కష్టం లేదు, వాళ్ళ తల్లిదండ్రులకు కష్టం లేదు. మీకు అంత కష్టం అయితే పోలీస్ కేసు పెట్టండి, మేము జైలుకు పోవడానికి రెడీ ఉన్నామని చెప్పాం. కానీ ఇంక అంత సాహసం ఏదో జనరల్ కామెంట్ చేయడము. ఇప్పుడు అందుకోసమే సెంట్రల్ గవర్నమెంట్
ఫిఫ్త్ క్లాస్ నుంచి వొకేషనల్ పెట్టాలని ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో పెట్టింది. వొకేషనల్ అంటే మీనింగ్ ఏంటి అసలు? అంటే వొకేషనల్ ట్రైనింగ్ అంటే దాని పదం మారింది అంతేగాని వొకేషనల్ ఈ పదాలు ఏమీ లేకుండానే మన అమ్మమ్మ నానమ్మ మనకు ఏదో సైకిల్ ఇస్తానని చెప్పి ఒక లంచం చూపి ఒక 5 రూపాయలు చేతిలో పెట్టేస్తే పొయ్యి ఏదో కొనుక్కొచ్చేటప్పుడు వచ్చి అది కరెక్ట్ ₹4.35 అయ్యేటట్టుగా చూసుకొని మిగతా 45 పైసలు మనం సేవింగ్ చేసుకోవడం. ఇందులో ఎన్ని ఎకనామిక్స్ ఉన్నాయి. కాబట్టి ఆ పనులు చెప్పడం కానీ బాయ్ దగ్గర చిన్న చిన్న పనులు చెప్పడము ఇవన్నీ అమ్మమ్మ నానమ్మ. ఇప్పుడు బడి అంటే అందరు ఏమంటారు అంటే స్కూలే ఎవ్రీథింగ్ అన్నీ నేర్పిస్తుంది అనుకుంటారు. అసలు స్కూల్ ఒక్కటే నేర్పియదు. అది స్కూల్లో నాకు అనిపిస్తుంది అంటే ఆ పియర్ లెర్నింగ్, ఆ ఫ్రెండ్షిప్, అట్మాస్ఫియర్ కోసమే స్కూలు. కానీ మిగతా మనకు సమాజం చాలా నేర్పిస్తుంది, ప్రకృతి చాలా నేర్పిస్తుంది, తర్వాత ఇంట్లో అమ్మమ్మ నేర్పిస్తుంది, అమ్మ నేర్పిస్తుంది. ఇన్ని లెర్నింగ్ సెంటర్స్ని వదిలేసేసి స్కూల్లో మనం బాగా డబ్బులు సంపాదించేసేసి పిల్లల ఫీజు కడితే ఈ జన్మ ధన్యం అనుకొని నానా గడ్డి గడిచి పిల్లలు చదువుకునే ఏజ్లో వాళ్ళకి సమయం ఇవ్వాల్సిన ఏజ్లో కూడా తల్లిదండ్రులు వాళ్ళకి సమయం ఇవ్వట్లే. డబ్బులు సంపాదించాలి, ఎవరికైనా పారేస్తే ఎడ్యుకేషన్ వస్తుందని. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా అట్లనే అయిపోయినాయి. ఏంటంటే పేరెంట్స్ ఏం కోరుకుంటున్నారు? అదే మార్కులు ర్యాంకులు. అది ఇవ్వడానికి ఇన్స్టిట్యూషన్ కూడా మంచిగా బిల్డప్ అయి కూర్చుంది. గ్రౌండే లేకుండానే ఈరోజు స్కూల్స్ ఉన్నాయి. అంటే మన దగ్గర ఎలా అండి, అంటే ఇప్పుడు అక్షరంలో ఒక కిడ్ జాయిన్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? అంటే మనది రీసెర్చ్ సెంటర్ బేసిక్గా. మనము లెర్నింగ్ మెథడాలజీ మీద దేశంలో చాలా పనిచేస్తున్నారు. అందులో మనము ఇప్పుడున్న క్లాస్ రూమ్ కరెక్ట్ కాదు, ఆ మల్టీగ్రేడెడ్ పిల్లల్ని ఒక క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి టీచర్ టీచ్ చేస్తే ఓన్లీ 10% పిల్లకే కనెక్ట్ అవుతుంది, రిమైనింగ్ 90%కు కనెక్ట్ కావట్లేదు అన్న దానికి సొల్యూషన్స్ కోసం మనం పనిచేస్తున్నాము. కానీ పనిచేసేటప్పుడు పనిచేసి ఇది ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజ్ తీసుకురావాలనేది మన మెయిన్ ఉద్దేశం. కానీ ఫస్ట్ మనము ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజ్ తీసుకురావాలంటే అసలు మనం ఫస్ట్ మన దగ్గర పిల్లలు ఉండి పిల్లలు నేర్చుకుంటున్న క్రమము, అందులో వచ్చిన చాలా అవుట్కమ్స్ని మనము సమాజానికి ఇవ్వాలని దాంట్లో భాగంగా కొద్దిమంది పిల్లలను తీసుకున్నాం. ఒక 90 మంది పిల్లలు ఉన్నారు. ఎవరన్నా మా దగ్గరికి మొన్న ఢిల్లీ నుంచి కూడా ట్రైనింగ్ కోసం వచ్చిండ్రు. వస్తే ఆ పిల్లవాడు వచ్చినప్పుడు బేస్ లైన్ టెస్ట్ పెడితే ఎక్కడున్నాడు, ఒక 6 months తర్వాత ఎక్కడున్నాడు, ఎవ్రీ చైల్డ్ యొక్క ఇండివిజువల్ రికార్డ్ షీట్ ఉంటుంది. అంటే బేస్ లైన్ టెస్ట్ అంటే ఏం పెడతారు? బేస్ లైన్ టెస్ట్ అంటే వాళ్ళు లాంగ్వేజ్లో ఎక్కడున్నారు, మ్యాథమెటిక్స్లో ఎక్కడున్నారు అంటే ఇంకా మేము క్లాస్ని కన్సిడర్గా తీసుకోము. వాళ్ళు ఒక 10 years వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగిన పిల్లల్ని మేము అక్షరవణంలో తీసుకుంటాం. తీసుకున్న తర్వాత వాడు 8th క్లాస్ అన్నాడు అనుకో, మేము 8th తీసుకోము, వాడిని 0గానే తీసుకుంటాం. తీసుకొని 0 నుంచే వాడిని స్టార్ట్ చేస్తాం. మేము ఎగ్జామ్ పెట్టేస్తే వానికి ఏదో 5 వచ్చినాయి అనుకోండి, మనం ఏం నేర్పాలి? 6 నేర్పాలి. వానికి 10 వచ్చినాయి అనుకోండి, 11 నేర్పాలి. ఇప్పుడు వాని తరగతి అని చెప్పేసి మనం ఆ తరగతిని కన్సిడర్ చేసి వానికి ఏమొచ్చు అన్నదే కన్సిడరేషన్ లేదు. తరగతిలో వానికి గ్యాప్ వచ్చేస్తుంది. 6th ఏదో ఆల్జిబ్రా నేర్చుకోవాలి, ఆల్జిబ్రాలో ఫండమెంటల్స్ రావు వానికి. రాకుండా వాడు 8th క్లాస్లో మేము అడ్మిషన్కి పోతే 8th ఉన్న ఎగ్జామ్ పెట్టేసి వాడిని 8th తీసేసుకుంటారు. మేము అసలు 0నే మొదలు పెడతాం. కాబట్టి అంటే వానికి ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఇస్తే, అంటే బేసిక్ ఫిలాసఫీయే అక్షరవనం ఏంటంటే హౌ టు లెర్న్, హౌ టు థింక్. అంటే నేర్చుకోవడం ఎలాగో నేర్పియడము, ఆలోచించడాన్ని అలవాటు చేయడం. ఈ రెండిటి మీదనే మ్యాథమెటిక్స్ ప్రోగ్రామ్ కానీ, లాంగ్వేజ్ ప్రోగ్రామ్ కానీ, లైఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ కానీ డిపెండ్ అయి ఉంటుంది. అందులో 3 categories తీసుకున్నాం. ఒకటి ఆర్ఫన్, సెమీ ఆర్ఫన్ కేటగిరీ ఒకటి తీసుకున్నాము. రెండోది మోస్ట్ అకాడమికల్లీ ఛాలెంజ్డ్. వాడు 8th వచ్చినాక వానికి చదవడం రాయడం వస్తలేదు, కూడికలు గుణకారాలు వస్తాయి, మాకు చదువు చెప్పడం మా నుంచి కావట్లేదు, అన్ని టీచర్లు సర్టిఫై చేసిన పిల్లలను కూడా మేము తీసుకున్నాం. అంటే ఏ చైల్డ్ ఫెయిల్ కాడు, వానికి ఇప్పుడు వానికి 20 ఎబిలిటీలు వచ్చండి, 21 చెప్తే వానికి అర్థమవుతుంది. వానికి 9 వస్తే 21 సిలబస్ చెప్తే ఎట్లా అర్థమవుతుంది? కాబట్టి ఆ గ్యాప్ని ఫిల్ చేయడం కోసము ఒక 3 categories. అందులో ఆర్ఫన్, సెమీ ఆర్ఫన్, మోస్ట్ అకాడమికల్లీ ఛాలెంజ్డ్. మూడోది కొంతమంది ప్రొఫెసర్లు, డాక్టర్స్, ఇంజనీర్స్ కూడా మా పిల్లలకి ఇలాంటి ఎడ్యుకేషన్ కావాలని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళని కూడా, అంటే ఇంతకుముందు గురుకులం అంటే రాజు కొడుకుంటుండే, సైనికుని కొడుకు, ఆల్ టైప్ ఆఫ్ చిల్డ్రన్ ఉంటారు. ఓకే. మరి అంటే దీనికి ఫండ్స్ ఎట్లా, ఫీజు బేసిస్ ఏమన్నా తీసుకుంటారా? అంటే మేము ఫీజు ఏం లేదు. ఇప్పుడు ఈ ట్రస్ట్ నుంచే, వందే మాత్రం ఫౌండేషన్ ట్రస్ట్ నుంచే జరుగుతుంది. మాదొక టీమ్ ఆఫ్ పీపుల్, మేము ఇక్కడ ఉన్నాము. యూఎస్లో కూడా వందే మాత్రం ఫౌండేషన్ USA అని ఉంది. వాళ్ళందరూ కూడా అసలు ఇప్పుడున్న ఎడ్యుకేషన్ కరెక్ట్ కాదు, దీంట్లో చేంజ్ తీసుకురావాలన్న బాగా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళందరం ఒక టీమ్గా ఏర్పడి మా ఓన్ కంట్రిబ్యూషన్ వేసుకుంటాము.
కొద్దిమంది ఇలాంటి ఎడ్యుకేషన్ కావాలని కోరుకునే వాళ్ళు డొనేషన్స్ ఇస్తారు, వాళ్ళ ద్వారా డొనేషన్స్ ద్వారా కొంత రన్ అవుతుంది. ప్రస్తుతానికి మనకి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్క చోటే ఉందా అండి? ఇప్పుడు ఇది ఇప్పుడు మేము ఇది 9 ఇయర్స్ ఇంత టైం తీసుకోవడానికి ఏంటంటే ఇది స్కేలింగ్ చేయాలని, అంటే మేము అక్కడ ఏ రీసెర్చ్ వర్క్ జరిగినా కూడా అది స్కేలబుల్ అండ్ సస్టైనబుల్ అది ఉన్న థింగ్స్ని అక్కడ రీసెర్చ్ జరుగుతుంది. కాకపోతే మనకే ఇంకొద్దిగా కొన్ని విషయాల మీద క్లారిటీ రావడం కోసం ఇన్ని రోజులు చేసాము. ఇప్పుడు ఒక 3-4 స్ట్రాటజీలో స్కేల్ చేయాలనుకుంటున్నాం. మనలాగా రన్ చేసే ఎన్జిఓలకి ఈ ఫిలాసఫీని చేయడము, అదే కాకుండా గవర్నమెంట్ స్కూల్లో మేము అక్షర జ్యోతి అనే ఒక కార్యక్రమం స్టార్ట్ చేసినాం. కల్వకుర్తి చుట్టుపక్కల ఉన్న ఒక 25 స్కూల్స్లో ఈ మెథడాలజీలో మనం అక్కడ టీచింగ్ స్టార్ట్ చేసినాం. చేస్తే చాలా హ్యాపీగా అక్కడ ఉన్న టీచర్స్ కూడా, అంటే వాళ్ళు మొన్న ఒక టీచర్ చెప్తా ఉంది, నేను 9th క్లాస్ పిల్లలకి 3 సెక్షన్లు ఉన్నాయి, దాదాపు ఒక 80-90 మంది పిల్లలు ఉంటారు, నేను చెప్పే పాఠము కేవలం 8 మందికి కూడా అర్థం కాదు. అంటే అసలు నా పాఠాన్ని రిసీవ్ చేసుకునే స్థాయి 8 మందికే ఉంది. కానీ నేను మరి మిగతా వాళ్ళకి ఏంటంటే నాకు డిఈఓ వచ్చి ఎంఈఓ వచ్చి నన్ను ఏం అడుగుతాడు, సిలబస్ అడుగుతాడు. కాబట్టి నేను సిలబస్ చెప్పిపోతున్నా, నాకే బాధ ఉంది. నేను అంతా హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్ల దూరం వచ్చి నేను లాస్ట్కి సిలబస్ చెప్పిపోతే నేను ఎంతమందికి చెప్తున్నా అంటే 80 మందిలో 8 మందికి అర్థమవుతుంది అని. కాబట్టి అట్లాంటి దాంట్లో కూడా అంటే ఒక చేంజ్ రావాలంటే కొద్దిగా చాలా టఫ్గా పనిచేయాలి. మేము అట్లా స్ట్రాంగ్గా చేంజ్ కోసము గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సిస్టంలో ఉన్నవాళ్ళు ఇంతకుముందు కమిషనర్ కిషన్ గారు ఉన్నప్పుడు దాదాపు ఒక 4000 టీచర్స్ని మన దగ్గరికి అక్షరవణంకి తీసుకొచ్చి వాళ్ళకు ఒక 10 days ప్రోగ్రాము ట్రైనింగ్ కూడా ఇచ్చాం. వాళ్ళందరూ కూడా రిజల్ట్స్ కూడా చూశారు కంటిన్యూగా. వారు మారిన తర్వాత ఈ ఆఫీసర్ మారితే గందరగోళం అయిపోద్ది కదా, అట్లా కొన్ని చోట్ల ఇంప్లిమెంటేషన్ కాలేదు. కానీ ఇప్పుడు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి చాలా దగ్గరలో మన ఫిలాసఫీ ఉంది. కాబట్టి ఫ్యూచర్లో తర్వాత దీన్ని నమ్మి ఇది పనిచేస్తూ ఉంటే అవసరమైన చోట, అసలు విత్తనం ఉంటే కదా, విత్తనం ఉంటే అవసరమైన చోట అది ప్లేస్ పడి కరెక్ట్ నీళ్లు పడి కరెక్ట్ వాతావరణం ఉంటే ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుంది. అదే ఆశతోనే అక్షరవణం ఉంది. ఇప్పుడు మన దగ్గరికి ఒక 10 years కిడ్ వస్తే రాగానే మీరు అతనికి ఏం చెప్తారు? ఎప్పుడు బయటికి అంటే ఇంకా ఓకే యు ఆర్ క్వాలిఫైడ్, నువ్వు 10th రాసావా లేకపోతే ఇంటర్ అయిపోయిందా, అలా అతని బయటికి ఎప్పుడు పంపిస్తారు? అచ్చా, మన దగ్గర జాయిన్ అయినప్పుడే ఒక్కటేముంటుందంటే వాళ్ళ తల్లిదండ్రులకి, మా వాడు 10th ఎప్పుడు రాస్తాడు అని అడగొద్దు. 10th రాయడానికి అవసరమైన ఫండమెంటల్స్ వచ్చిన తర్వాతనే 10thకి ఎలిజిబిలిటీ ఉంటుంది. దానికి ఏదో సిలబస్తో స్టార్ట్ చేయకుండా మనకి బేసిక్గా లాంగ్వేజ్ మీద మన దగ్గర ఒక కోర్స్ ఉంది. కాబట్టి లాంగ్వేజ్ మీద గ్రిప్ రావడం కోసం ఆ కోర్స్ కంప్లీట్ చేయాలి. తర్వాత లాజిక్ మ్యాథమెటిక్స్ మీద ఒక కోర్స్ ఉంది, ఆ కోర్సు కంప్లీట్ అయ్యే వరకు ఆ కోర్సు. తర్వాత లైఫ్ స్కిల్స్ న్యాచురల్గా చేస్తూ ఉంటే అయిపోతుంది. అవి ఆ కోర్సెస్ కంప్లీట్ అయ్యి ఇంకా వాడు ఏ రెఫరెన్స్ ఆ తర్వాత ఏమంటామంటే మేము రెఫరెన్స్ బుక్స్ అంటాం. అది ఐసిఎస్సి కావచ్చు, సిబిఎస్సి కావచ్చు, ఏదన్నా. ఇంకా మేము వీరు ఇన్ని పనులు చేస్తూ స్కూల్కి పోవడం అది పాసిబుల్ కాదు కాబట్టి ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్ అట్లా రాయిస్తాము. వాడు అది ఆ ఓపెన్ 10th రాస్తూ ఓపెన్ 10th రాయడానికి అవసరమైన ఏమేమి కావాలో అవన్నీ నేర్పించేస్తాం. వన్స్ అవి వచ్చిన తర్వాత 10th ఇంటర్మీడియట్ చాలా సులభం అవుతుందండి. కానీ మనం పిల్లల్ని ఏంటంటే టక్కున వయసుతో పాటు వాని క్లాసు పెరగాలని చెప్పేసి వానికి రాకుండా కూడా నెట్టేస్తున్నాం. నెట్టేస్తే ఈరోజు మీకు అన్ని పేపర్లలో కనిపించే ర్యాంకులు గింకులు అన్నీ కలిస్తే ఒక 2000 మంది ఉంటారండి. మిగతా అసలు 98% పిల్లలు ఈరోజు నరకం చూస్తున్నారు. అంటే ఆ ర్యాంకులు ర్యాంకులు ఎట్లా వస్తాయి? కొద్దిమందికే వస్తాయి. ఆ కొద్దిమందే అకాడమిక్గా కొంత ఎక్సెల్ అవుతారు. అది గాడ్ గిఫ్టెడ్, అది గుర్తుపెట్టుకోవడం అనేది ఒక గాడ్ గిఫ్టెడ్ స్కిల్. కానీ మన ఎఫర్ట్, ఒక స్కూల్ ఎఫర్ట్ చేస్తే వచ్చే స్కిల్ లేని వాళ్ళని ఈరోజు పనికి మాలిన వాళ్ళ కింద బ్రాండ్ వేయడము అనేది ఒక దుర్మార్గం. ఆ కల్చర్ని తీసేయాలనే ఉద్దేశంతోనే పనిచేస్తుంది అక్షరవణం. ఓకే. అయితే సార్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు అంటే ఒకవేళ ఇక్కడ పిల్లలు వచ్చారు అంటే చాలామంది పేరెంట్స్కి ఎంతైనా డౌట్ ఉంటుంది, ఇక్కడ మరి సేఫ్టీ ఉంటుందా లేదా, పిల్లలకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే ఎట్లాగా, ఇలాంటివన్నీ ఎలా మీరు చేస్తారు? అంటే బై గాడ్ గ్రేస్ అది, అంటే ఆడ పిల్లలు మంచిగా పనులు చేస్తారండి. పొద్దున మార్నింగ్ 5 గంటలకు లేచిండంటే ఆల్మోస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు మొత్తం అకాడమిక్స్ ఉంటాయి. చాలా వెరీ ఫోకస్గా అకాడమిక్స్ ఉంటాయి. అది కూడా టీచర్ యొక్క బెత్తము భయము ఇవేమీ లేవు. వానికి 11 వచ్చినోడు 10 నేర్పిస్తాడు అంతే, సింపుల్గా. కాబట్టి ఆ పియర్ లెర్నింగ్ ఉంటుంది. వాళ్ళే ఎగ్జామ్స్ పెట్టుకుంటారు. మనకి ఏమొచ్చు అంటే వానికి ఆ ఎబిలిటీ వచ్చే వరకు ఒక ఎబిలిటీకి సంబంధించి వాడు 3 కంటిన్యూస్ టెస్ట్లు పెడితే అందులో 3
పాస్ అయితేనే నెక్స్ట్ ఎబిలిటీ నేర్చుకోవాలి. అంటే వచ్చిన దాంట్లో నుంచి రాను అనే దానికి ఎంత బ్యూటీ ఉంటుందండి. ఇప్పుడు మీరు తారే జమీన్ పర్ సినిమాలో వానికి చుక్కలు ఎందుకు కనిపిస్తాయి అంటే వానికి రీచ్ అయ్యేది లేదు కాబట్టి వానికి చుక్కలు కనిపిస్తున్నాయి. కాబట్టి వానికి పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉంది, టీచర్ ఏమో చెప్తున్నాడు కాబట్టి వాడు అసలు స్కూల్కి పోవంటే చెప్పులు అటు అటు ఇటేసి అంటే పిల్లలకి ఇంట్రెస్ట్ కనెక్ట్గా. సినిమా ఎందుకు కనెక్ట్ అవుతుందండి? సినిమా ఎందుకంటే ఆ డైరెక్టరు ఇక్కడ ఉండే ఆడియన్స్ రకరకాల దేనికి ఎక్స్పోజ్ అయి ఉన్నారో అలాంటి విషయాలే పెట్టి సినిమా తీస్తారు కాబట్టి సినిమా బోర్ వస్తుందని మధ్యలో ఎవరైనా లేచి వస్తారా? కానీ క్లాస్ రూమ్లో ఈరోజు నరకం అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి అట్లా వచ్చిన పిల్లలు రాని పిల్లలకు చెప్పడము ఇదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ మెథడ్ ఉంటుంది ఆ పియర్ లెర్నింగ్ అనేది. దాని ద్వారా పిల్లలు నేర్చుకుంటారు. సార్ ఫైనల్గా అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఇదంతా మారడానికి టైం పడుతుంది అని. కానీ అంటే మన దగ్గర నుంచి మనం ఒక చిన్న విత్తనం వేస్తున్నాం, ఇప్పుడు అక్షరవణం పేరుతో ఒక చిన్న విత్తనం వేస్తున్నాం. కానీ ఒక పక్కన కార్పొరేట్ అనేది ఒక మహావృక్షంలా పెరిగిపోతుంది. మహావృక్షంకి పెద్ద పదం ఏమైనా ఉందో నాకు తెలియదు. సో ఈ విత్తనం మరి ఆ వృక్షం నీడలో బతకగలుగుతుందా? ఈ విద్యా వ్యవస్థ మార్పు రాగలుగుతుందా? అట్లా ఏముండదండి. చాలా ఉద్యమాలు కానీ స్వాతంత్రోద్యమం కూడా ఆ రోజు ఎక్కడో 1847లో అంటే ఇంకా స్వాతంత్రము వీళ్ళు ఇంత బలవంతులు, వాళ్ళ దగ్గర తుపాకీ ఉంది, తర్వాత వాళ్ళు హిట్లర్తో సంబంధాలు ఉన్నాయి, ఇంకోటితో అంటే ప్రపంచంలో ఇంకా మనం ఏమీ చేయలేము అన్న దుస్థితిలో కూడా భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వాళ్ళు అసలు ఈ బానిస బతుకులు మాకెందుకని ఒక త్యాగం చేస్తే లాస్ట్కు బ్రిటిష్ వారి నుంచి వెళ్ళిపోవడం అయింది. తెలంగాణ ఉద్యమం కూడా అట్లనే కాదు అన్నది కూడా పాసిబుల్ అయింది. ఎప్పుడైనా కూడా కొద్ది సమయం పడుతుంది. ఈ కార్పొరేట్ కూడా మనం పెంచి పోషించిందే కదా, కాబట్టి మనం పెంచి పోషించింది తప్పు అని తేలినప్పుడు మనమే దాన్ని అధపాతాళానికి కూడా తొక్కడము సహజంగానే జరిగిపోతాయి. కొన్ని విషయాలు మీకు ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అని, న్యాచురల్ ఫార్మింగ్ అని ఒక స్టేజ్లో స్వామినాథన్ 60s, 70sలో ఫుడ్ క్రైసిస్ వచ్చింది. ఫుడ్ క్రైసిస్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ ఆప్షన్ ఏంటంటే ఫుడ్ని మనకు భోజనం రావాలి కాబట్టి ఫర్టిలైజర్ వేస్తే ఎక్కువ ఈల్డ్ వస్తుంది అని ఆ రోజు అనుకున్నారు. కాబట్టి ఫర్టిలైజర్ వేసిండ్రు, ఈల్డ్ పెంచిండ్రు. ఇప్పుడు ఆ ఫర్టిలైజర్ ద్వారా శరీరానికి నష్టం జరుగుతుంది కాబట్టి న్యాచురల్ ఫార్మింగ్ కావాలి, ఆర్గానిక్ ఫార్మింగ్ కావాలన్న డిమాండ్ ప్రజల్లో నుంచి వస్తుంది కదా. అట్లనే పిల్లలు ఇంతకుముందు గురుకుల వ్యవస్థ మనది ఎప్పటి నుంచో ప్రపంచానికి ఒక మార్గదర్శనం చేసిన గొప్ప భారతీయ వైభవం అన్నది. అలాంటి ఈ పుణ్యభూమిలో ఖచ్చితంగా మేము అనుకున్న అది స్ప్రెడ్ కావడానికి ఎక్కువ. ఇప్పుడు ఎక్కడ మీకు ఒక బ్యాంబూది చాలా వేర్లు చాలా లోపలికి పోతాయి, పోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది ఒక ఫీట్తోనే, ఇంచుతో స్టార్ట్ అవుతుంది. కానీ ఆ తర్వాత చాలా ఫాస్ట్గా ఫస్ట్ రూట్స్ స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా బైక్ వచ్చేస్తుంది. మీరు అన్నది ఆ మాఫియా కార్పొరేటు ఇదంతా అవన్నీ ఇన్ఫ్లుయెన్స్ అయినా కూడా ప్రాక్టికల్గా చైల్డ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్, ఇప్పుడు పేరెంట్స్ సెంట్రిక్ ఎడ్యుకేషన్, ఇది పేరెంట్స్ డామినేట్ చేస్తున్నారు కాబట్టి పిల్లలు అదిమి ఉంటున్నారు. కానీ ఎప్పుడైతే చైల్డ్ సెంట్రిక్ పిల్లలు అందులో ఆనందం పొందడము అది స్ప్రెడ్ అయితే ఆటోమేటిక్గా మొత్తం అన్ని చోట్ల కూడా అన్ని అక్షరవర్ణాలు వస్తాయనే హోప్తోనే పనిచేస్తున్నాం. ఓకే. అయితే అంటే తల్లిదండ్రులకు కానీ అంటే ఈ విద్యా వ్యవస్థలో మార్పుల గురించి కానీ మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను? నేను అంటే తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే ఎవ్రీ చైల్డ్ యూనిక్. ప్రతి పిల్లవాడు వెరీ పొటెన్షియల్, వాని లోపల ఏం దాగిందో మీకు తెలియదు అసలు. కానీ మీరు అన్నింటికీ వాడిని ఎక్స్పోజ్ చేస్తూ వానికి మీకు అండదండలు ఇచ్చుకుంటూ వాని థాట్ ప్రాసెస్కి మీరు రెస్పెక్ట్ చేస్తూ తర్వాత మీరు ఏం కావాలనుకుంటుండ్రో అది ఫస్ట్ మీరు చేస్తూ అట్లా వానికి ఆదర్శంగా మీరు ముందుకుంటూ వానికి అవకాశాలు ఇస్తే వాడు ఖచ్చితంగా కూడా ముందుకు వెళ్ళగలుగుతాడు. దయచేసి వేరే పిల్లలతోని వాళ్ళని కంపేర్ చేసి వాళ్ళని హింసించొద్దు అనేది ఒకటి. తర్వాత ఖచ్చితంగా ఒక బడి అంటే ఓన్లీ డబ్బులు పెట్టి కొన్న ఒకటే చదువు కాదు, మీరు ప్రకృతి ద్వారా పిల్లలు చాలా నేర్చుకుంటారు. తర్వాత అమ్మమ్మ నానమ్మ గ్రాండ్ పేరెంట్స్ ద్వారా పిల్లలు నేర్చుకుంటారు. తర్వాత వాళ్ళ స్నేహితుల ద్వారా నేర్చుకుంటారు. ఇలా నేర్చుకునే బడిలో గుడిలో అన్ని చోట్ల కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి పిల్లల్ని మీరు అట్లా నేర్చుకునే అవకాశం ఇవ్వండి. మీరు ఆ స్వేచ్ఛ ఇస్తే పిల్లలు కాకపోతే ఆ స్వేచ్ఛకు కూడా కొన్ని బౌండరీస్, మీరు అనుకుంటున్న కొన్ని భయాలకి ఇప్పుడున్న సమాజంలో టెక్నాలజీ ఇవన్నీ కూడా దుర్మార్గాలు ఉన్నాయి, వాటికి దూరంగా వాటి మాయలో పడకుండా ఉండడం కోసం మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకొని పిల్లలకు ఆ స్వేచ్ఛ ఇస్తే ఖచ్చితంగా అద్భుతంగా మంచి ఉత్తమ పౌరులుగా మీ పిల్లలు ఎదుగుతారు. ఆ ఎదిగే అవకాశం పిల్లలకి ఇవ్వండి. నిజంగా నేను కూడా సార్ మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. నేను రోజు వార్తలు చూస్తున్నప్పుడు మనం రోజు కనీసం
రోజుకు ఒక్క విద్యార్థి అయినా స్కూళ్ళల్లో ఒత్తిడి తట్టుకోలేక ఈ మధ్య ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిగా మనకు కనపడుతుంది. తర్వాత లక్షలు ఫీజులు, ఎల్కేజీకి ₹1,00,000 ఫీజులు. మీరు అన్నట్టు ఇందాక ఈ కార్పొరేట్ వ్యవస్థని మనమే పెంచి పోషిస్తున్నాం. మన చిన్నప్పుడు నాకు తెలిసి నేను 10th క్లాస్కి కూడా 5,000 ఫీజు కట్టుంటాను. కానీ ఇప్పుడు 5,000కి ఏమి రావట్లేదు, ట్యూషన్ ఫీజులు కూడా రావట్లేదు. నేను లా పూర్తి అయ్యే వరకు కూడా నాకు 5,000 ఫీజు కాలేదు, లా కంప్లీట్ అయ్యే వరకు కూడా. సో అప్పుడు ఇవే క్లాసులు, ఇవే సబ్జెక్టులు, ఇప్పుడు ఇవే సబ్జెక్టులు. మహా అయితే క్లాస్ రూముల్లో ఏసీలు ఉంటున్నాయి, అంతకు మించి ఏమున్నట్లా. ఏసీలో పిల్లోడిని కూర్చోబెడితే వాడు హెల్తే కదా పాడయ్యేది. సో మీ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే తల్లిదండ్రుల ఆలోచన విధానం మారాలి. ఏదో ₹1,00,000 ఫీజు కట్టో, ₹2,00,000 ఫీజు కట్టో అక్కడ మీ పిల్లని చదివిస్తున్నారంటే వాడిని మీరు ఒక బాయిలర్ కోల్డ్లా తయారు చేస్తున్నారు. వాడు దేనికి పనికిరాడు తర్వాత ఓన్లీ ఆ టీచర్ చెప్పింది వాడి బట్టి చెప్పడానికి తప్ప వాడి దేనికి పనికిరాడు. సో ఇలా అంటే పిల్లల్ని నేర్చుకోనివ్వండి, దయచేసి వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వండి, చిన్నపిల్లల బాల్యాన్ని చిదిమేయకండి. సో ఇలాంటి అక్షరవణం ఒకసారి అంటే నేనేమి ప్రమోట్ చేయట్లేదు, ఏమీ చెప్పట్లేదు. ఒకసారి మీ పిల్లల్ని తీసుకొని అక్షరవణం కల్వకృతిలో ఉంటుంది, మనకు గూగుల్లో కొడితే అడ్రస్ వచ్చేస్తుంది. ఒక్కసారి అందరూ మీ పిల్లల్ని తీసుకొని ఒక గంట అక్కడికి వెళ్ళరండి, వీకెండ్ గానో టైం తీసుకోనో మీకు కుదిరినప్పుడు. అట్లా వస్తే ఇబ్బంది లేదు కదా సార్? ఇబ్బంది మేము అంటే మొదటి ఆదివారము, మూడవ ఆదివారము, ఎందుకంటే విజిటింగ్ రెగ్యులర్గా చాలా మంది వస్తుంటే ఇబ్బంది, పిల్లల పనులకు ఇబ్బంది అవుతుంది. ప్రతి నెల మొదటి ఆదివారము, మూడో ఆదివారము మొత్తం డే అంతా కూడా వాళ్ళు డీడీ అని ఒక డైలాగ్ డెవలప్మెంట్. మళ్ళీ మేము వచ్చినాక అక్కడ మేము చెప్పడం ఏమి ఉండదు, ఆడ పిల్లల్ని ఒక గ్రూప్గా ఇచ్చి వాళ్ళు వెళ్తూ అక్కడ ఏమేమి జరుగుతుంది వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇంకా వాళ్ళు 100 క్వశ్చన్లు అడిగితే 100 క్వశ్చన్లకి వాళ్ళు ఆన్సర్ చేయడానికి, అంటే న్యాచురల్గా వాళ్ళు సహజంగా వాళ్ళు ఆన్సర్ చేస్తారు. ఈ ఫిలాసఫీని అట్లా ముందుకు మేము కూడా ఇప్పుడు మీకు ఇంటర్వ్యూలో కూడా నేను అక్షరవణం గురించి నేను ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే అక్కడికి వెళ్తే ప్రాక్టికల్గా పిల్లలతో ఇంటరాక్ట్ అయితే మాత్రమే ఆ అక్షరవణం యొక్క ఆలోచన అర్థమవుతుంది. అందుకే నేను చెప్తున్నా, కుదిరితే ఒక్కసారి సార్ చెప్పినట్టు ఒకసారి మీ పిల్లల్ని తీసుకొని ఒక గంట అక్కడికి వెళ్ళి చూడండి. అసలు మీరు అనుకుంటున్న స్కూల్ ఏంటి, మీరు అనుకున్న ఎడ్యుకేషన్ ఏంటి, ఇక్కడ జరుగుతున్న ఎడ్యుకేషన్ ఏంటి, పిల్లలకి చదివించాల్సింది ఏంటి, మీరు చేస్తుందంటే అర్థమవుతుంది. నిజంగా చాలా గొప్ప విషయం సార్ ఇది. నేను అక్కడ మీ అక్షరానికి వచ్చినప్పుడు నేను చాలా అరే భలే కాన్సెప్ట్, అసలు ఇది కదా మనకు కావాల్సింది. ఒకప్పుడు మన దగ్గర అంటే చిన్న వయసు నుంచే పిల్లలకి కుస్తీలు కానీ ఇవన్నీ నేర్పించేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడా లేవు. మన పిల్లలు అంటే ఫ్యూచర్ జనరేషన్స్ అంతా కూడా ఒక బాయిలర్ కోడ్ లాగా దేనికి పనికిరాకుండా తయారవుతున్నారు. నిజంగా మీ ద్వారా అంటే మీరు అన్నట్టు పెద్ద పెద్ద ఉద్యమాలు జరగకపోయినా మీ ద్వారా ఈ చేంజ్కి ఒక బీజం పడాలని, నాశనం అయిపోతున్న విద్యా వ్యవస్థ మారాలని కోరుకుంటున్నాను సార్. మా స్టూడియోకి వచ్చి చాలా మంచి విషయాలు చెప్పారు. ఒకసారి అందరూ దయచేసి నా విజ్ఞప్తి, అక్షరానికి ఒక్కసారి వెళ్ళి చూసిరండి. ఖచ్చితంగా పిల్లల పట్ల మీకున్న ఆలోచన విధానం, విద్యా విధానం పైన ఆలోచన మారుతుంది. ఇలాంటి అక్షరాలు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.